తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై తొలిసారిగా స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన కుమారుణ్ణి క్రిమినల్లా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తే తన కుమారుడైనా శిక్ష అనుభవించాల్సిందేనని, తప్పు ఎవరు చేసినా సమర్థించేది లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తన కుటుంబంపై కొంతమంది రాళ్లు వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని చేసినా తాను కంటతడి పెట్టనన్నారు. కరీంనగర్ వేదికగా జరిగిన హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. బాధలను చూసి పారిపోయే వ్యక్తిని కాదని, తానెప్పుడు కంటతడి పెట్టనని ఆయన చెప్పుకొచ్చారు. తన సమయమంతా సమాజానికే కేటాయించడం వల్ల సొంత కొడుకుకు సమయం ఇవ్వలేకపోయానని, అది తన తప్పేనని క్షమించమని కోరారు. కొందరు తన కొడుకును క్రిమినల్లాగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, తాను ఏ తప్పు చేయలేదని తన కుమారుడు చెప్తున్నానని చెప్పుకొచ్చాడు. కానీ దాన్ని నిరూపించుకోవాలని తాను కుమారుడికి చెప్పానన్నారు. అయినప్పటికీ తాను తన కొడుకును సమర్థించడం లేదని, తాను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని, కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తానన్నారు. తన కొడుకు తప్పుడు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అన్నారు. మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా, వాళ్ళు అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే, ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేనెట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు ఇలా మీకోసం తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై తొలిసారిగా స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన కుమారుణ్ణి క్రిమినల్లా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తే తన కుమారుడైనా శిక్ష అనుభవించాల్సిందేనని, తప్పు ఎవరు చేసినా సమర్థించేది లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తన కుటుంబంపై కొంతమంది రాళ్లు వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని చేసినా తాను కంటతడి పెట్టనన్నారు. కరీంనగర్ వేదికగా జరిగిన హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. బాధలను చూసి పారిపోయే వ్యక్తిని కాదని, తానెప్పుడు కంటతడి పెట్టనని ఆయన చెప్పుకొచ్చారు. తన సమయమంతా సమాజానికే కేటాయించడం వల్ల సొంత కొడుకుకు సమయం ఇవ్వలేకపోయానని, అది తన తప్పేనని క్షమించమని కోరారు. కొందరు తన కొడుకును క్రిమినల్లా చూపే ప్రయత్నం చేస్తున్నారని, తాను ఏ తప్పు చేయలేదని తన కుమారుడు చెప్తున్నానని చెప్పుకొచ్చాడు. కానీ దాన్ని నిరూపించుకోవాలని తాను కుమారుడికి చెప్పానన్నారు. అయినప్పటికీ తాను తన కొడుకును సమర్థించడం లేదని, తాను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని, కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తానని అన్నారు. తన కొడుకు తప్పు చేసుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అన్నారు. మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా, వాళ్ళు అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే, ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు,
సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అంతా తెలుసు అన్న. కానీ మళ్ళీ ఈ నీళ్ళు కట్ట మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వస్తుందన్న. మీకు ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి